ఆర్పి రోజా గారి మీద మాట్లాడిన మాటలు, ఇదే రాయపాటి అరుణ రోజా గారి మీద మాట్లాడిన మాటలు, ఇదే కిరణ్ రాయల్ అనేటువంటి జనసేన అధికార ప్రతినిధి ఒళ్ళు బలిసి రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒళ్ళు బలిసి కొవ్వెక్కి రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏం అరెస్ట్ చేయడం పవన్ కళ్యాణ్ ఎలా ఎంకరేజ్ చేస్తాడు? అదే రోజా గారు మాట్లాడింది ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు చెప్పండి. ప్రజాస్వామ్యతంగానే మేము మాట్లాడాను సార్. రోజా గారు ఎవరన్నా చెప్పులు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజాస్వామికంగా మాట్లాడారు, మాట్లాడుతున్నాం కూడా. మేము ఎవరిని చెప్పులు చూపించలా, మేము ఎవరిని భోషుడికి అనలా. అరే డాషులు ఒరే డాషులు నిన్ను పేకలు పిసికి నొక్కి పారేస్తాం, తొక్కి కాదండి. మరి మీకు అధికారం ఉంది కదా, ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? మీకు అధికారం ఉంది కదా, ఒక్కసారి పవన్ కళ్యాణ్ టచ్ చేసి చూడవలసింది కదా. మరి ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు? భయపడ్డారా? కాదు సార్, మీరు ఎట్లా ఉందంటే ఆయన అన్ని మాట్లాడినా మీరు అంటున్నారు కదా, మరి తప్పు ఎవరు చేస్తే తప్పే, ఆయన మీకు తప్పు కింద కనిపించింది, మరి అరెస్ట్ చేయాల్సింది కదా, కనీసం టచ్ చేయడానికి ట్రై చేయాల్సింది కదా. ఒక మాట మేము ఆ రోజు చెప్పాం, బాబు నువ్వు రాజకీయ పార్టీ నడుపుతున్నావా, అసలు కొంచెం మనిషిలాగా వ్యవహరించాలి, ఇట్లా మాట్లాడకూడదని పద్ధతిగా చెప్పాం. పోనీలే ఆడు పాప నాడు పోతారు అన్నారు అని వదిలేసాం, అని ఆ పాపను పోతారని వదిలేసాం. కానీ ఇప్పుడు వీళ్ళేంది, వీళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తే వీళ్ళకి ఎటు మెయిన్ మీడియా లేదు కాబట్టి, మెయిన్ మీడియాలో ఒకటే ఛానల్ ఉంది కాబట్టి. ఎవరికి మెయిన్ మీడియా లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఛానల్ ఉంది. ఒకటే ఛానల్ మిగతావి మీకు తెలుసు మెజారిటీ ఛానల్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేయాలండి? మెజారిటీ ఛానల్ మీవే కదా అన్ని. ఎవరు చెప్పారు? నేను ఎక్కడ పేర్లు సంబోధించట్లా. తెలుగుదేశానికి ఎన్ని ఛానల్ ఉన్నాయో మీకు తెలుసు, ఎన్ని సోషల్ మీడియా యూట్యూబ్లతో నడుపుతున్నారో మీకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని తొక్కేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేసి అవసరమైతే లేకుండా చేసేస్తే ఇంకెక్కడ న్యూస్ ఎవరు చూపించడానికి ఉండదు కదా అనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదైతే మీరు అనుకున్నది కుదిరేటటువంటి పని కాదు. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పని చేయట్లా. మేము మీలాగా మీరు అన్నట్టుగా ఐటీడీపీ అని చెప్పి ఫోన్ పేలు గూగుల్ పేలో డబ్బులు ఇస్తే పనిచేసేవాడు మా సోషల్ మీడియా కార్యకర్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైలుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాడు మా కార్యకర్తలు. అవసరమైతే తాను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాడు మా కార్యకర్తలు. సో ఇలా తప్పుడు అరెస్టులకి భయపడతాం అనుకున్నారా? భయపడిపోతే ఆగిపోతాం అనుకున్నారా? ఇంకా ఎక్కువ పెడతాం. ఇంత పవర్ఫుల్ గా వాయిస్ ఇచ్చిన శ్రీరెడ్డి గారు ఏంటి చేతులు జోడిస్తున్నారు? ఆ స్టేజ్కి వచ్చేసారు. ఆ మాట్లాడిన వీడియో మొత్తం చూడకుండా కొద్ది కట్ చేసి ఆమె ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా నన్ను టచ్ చేయండి, నా దగ్గరకు రండి, నా కార్యకర్తల జోలికి వెళ్తారు ఎందుకు అన్నారు కదా. అదే ఆమె చెప్పింది, నా కార్యకర్తల జోలికి వెళ్ళమాకండి, జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళమన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయండి అని అడుగుతుంది.